బీఆర్ఎస్ వాటర్ సెంటిమెంట్ రాజకీయానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ మళ్లీ సెంటిమెంట్ రగిలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనిపై ఐక్యంగా పోరాడాలని హస్తం నేతలు రెడీ అయ్యారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో మిగతా నేతలంతా గట్టి కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల కుట్రలను బయటపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ వాటర్ సెంటిమెంట్ రాజకీయానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల వేళ మళ్లీ సెంటిమెంట్ రగిలించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనిపై ఐక్యంగా పోరాడాలని హస్తం నేతలు రెడీ అయ్యారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో మిగతా నేతలంతా గట్టి కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల కుట్రలను బయటపెట్టాలని ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరిన్ని డీటెయిల్స్ రాజు మనకు అందిస్తారు. రాజు, చెప్పండి, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొనుంది? థ్యాంక్ యూ చంద్రిక. పార్లమెంటు ఎన్నికల వేళ వాటర్ వార్ తెర మీదకి వచ్చిందని చెప్పచ్చు. ఎందుకనంటే నీటి వివాదాలకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి ఒక సెంటిమెంట్గా తీసుకొని బీఆర్ఎస్ లబ్ధి పొందాలనేది అయితే భావిస్తుంది. దాన్ని తిప్పి కౌంటర్ అటాక్ చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్న రీసెంట్గా ఆదివారం నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అటాక్ చేశారు. చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో జరిగిన వాటర్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించిన పంపకాల విషయంలో కావచ్చు, తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దానిపైన పూర్తిగా ఆధారాలతో బయటపెట్టారు. అయితే కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. వాటర్ వివాదాన్ని తెర మీదకి వచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని అయితే బీఆర్ఎస్ చూస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. దానికి కౌంటర్గా మొన్న పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు కూడా ముందట పెట్టారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచెల్లే పూర్తిగా అవకతవకలు జరిగాయి. నీటి పంపకాల విషయంలో పూర్తిగా ఆంధ్రాకే ఎక్కువగా మేలు జరిగేలాగా నిర్ణయాలు కూడా అప్పుడు కేసీఆర్ తీసుకున్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సమయంలో కావచ్చు, అదేవిధంగా తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న జగన్ సీఎంగా ఉన్న సమయంలో కావచ్చు, ఎక్కువగా ఆంధ్రాకు మేలు జరిగేలాగా ఇక్కడ ఉన్న సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఆయన ఆరోపించారు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు, పత్రాలు కూడా ముందు పెట్టారు. అంటే ఇరిగేషన్ సంబంధించిన మంత్రి కూడా ఫస్ట్ విడతలో సీఎం కేసీఆర్ సీఎంతో పాటు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. తర్వాత హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే నీటి పంపకాలకు సంబంధించిన ఒప్పందాలకు సంబంధించిన అవన్నీ జరిగాయి. పూర్తిగా తెలంగాణకు నష్టం జరిగేలాగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు అనేది పూర్తి ఆధారాలతో ముందు పెట్టారు. కానీ రాష్ట్ర విభజన కంటే ముందు కొన్ని ప్రాజెక్టులు తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడానికి తెలంగాణలో కొన్ని సాగునీటి ప్రాజెక్టు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలను కావచ్చు, ఆ ప్రాజెక్టులు కావచ్చు, ముందుకే లేదు. పాలమూరు రంగారెడ్డి పథకం పూర్తిగా పడవ పడిపోయింది. ఎస్ఎల్బీసీకి సంబంధించి ముందుకు సాగలేదు. సో దీనివల్ల అటు పాలమూరు జిల్లా కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి కావచ్చు, నల్గొండకు సంబంధించిన జిల్లాలు కావచ్చు, నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో కానీ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నిర్మించారు. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. మేడిగడ్డ కూలిపోయింది, అన్నారము బుంగ పడిపోయింది. ఇవన్నీ అంశాలు కూడా మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సో అంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇవన్నీ తెర మీదకి వచ్చాయి, చర్చకు వచ్చాయి. కానీ జరిగిన దాని తప్పిదాలను వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలి, ముందు పెట్టాలని అయితే భావిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశం వేదికగా దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. అక్కడనే అసెంబ్లీ వేదిక పైన అసెంబ్లీ వేదికగా చేసుకొని బీఆర్ఎస్ చేసిన గత 10 ఏళ్లలో చేసిన తప్పిదాలను కూడా తెలంగాణ ప్రజలకు వివరించాలని అయితే భావిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చిస్తాం. గత 10 ఏళ్లలో మీరు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మీరు చేసిన తప్పిదాలు కావచ్చు, అవన్నీ మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముందర వివరిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరే అక్కడ సమాధానం చెప్పుకోండి, ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయమని కూడా ఆయన స్పష్టం చేశారు. అటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా ఒక కుటుంబ పాలనలాగా గతంలో జరిగింది. ఆ నిర్ణయాలన్నీ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లోనే జరిగాయి. అటు జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ప్రగతి భవన్లో అప్పుడు కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే జీవోలు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ మొన్న రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీన్ని కౌంటర్గా వీటిని బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ వీటిని ఆయుధంగా వాడుకోవాలి. వీళ్ళని దీన్నే అస్త్రంగా వాడుకొని పార్లమెంట్ ఎన్నికల్లోకి బలంగా తీసుకెళ్లాలని అయితే భావిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు చేసిన తప్పిదాలను మేము సవరిస్తున్నాం. పూర్తిగా తెలంగాణ విధ్వంసమైంది. దాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మా మీద ఉంది. అందుకనే మేము సరైన దిశలో ప్రయాణిస్తున్నాము అనేది కూడా ఇటు సీఎం చెప్తున్నారు. దానికి మంత్రులు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని అయితే ఒక ఉద్దేశంతో ఉన్నారు. తెల్లారి మళ్ళీ నిన్న
ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన లోపాలు, పూర్తి కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిండు, ఆగమాగం చేసిండు, కమిషన్ల కోసమే ప్రాజెక్టులను ఏర్పాటు చేసిండు, ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, ప్రజల బావు కోసం కావచ్చు, రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి కోసం కావచ్చు, లేకపోతే సస్యశ్యామలంగా ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఇవన్నీ ఏం చేయలేదని ఇటు మంత్రులు చెప్తున్నారు. ఇదే కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా దీన్ని బలంగా తీసుకోవాలని భావిస్తున్నారు. మిగతా మంత్రులు కూడా దానిపైన ప్రెస్ మీట్లు పెట్టి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వాటర్ సెంటిమెంట్ అనేది ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య ఒక వివాదానికి తెరలేపిందని చెప్పొచ్చు. ఈ మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా నల్గొండకు వెళ్ళి అక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేయాలని కూడా వాళ్ళు కూడా పిలుపునిచ్చారు. సో మీరు అక్కడ ధర్నా చేసుడు కాదు, ముందు మా అసెంబ్లీ సమావేశానికి హాజరై అసెంబ్లీ సమావేశంలో దానికి సంబంధించిన ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్ చెప్పండి, మీరు చేసిన నిర్ణయాలు కావచ్చు, మీరు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాటిపైన వివరణ ఇవ్వాలని కూడా అటు సీఎం కావచ్చు మంత్రులు కూడా చెప్తున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల వేళ ఇదైతే వాటర్ సెంటిమెంట్ అయితే ఒకేసారి హీట్ పుట్టించింది, మరింత పొలిటికల్ హీట్గా మారిందని చెప్పాలి.